హనుమాన్ చాలీసాలోని మొదటి చౌపాయి అర్థాన్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీసతి హులోక ఉజాగర. ముందుగా జయ హనుమాన జ్ఞానగుణ సాగర. చిన్నప్పుడు కొమ్మల మధ్యలో ఉన్న సూర్యుని చూసి ఏదో ఒక మంచి పండు అనుకుని ఒక పిల్లవాడు దాన్ని తినడానికి బయలుదేరతాడు. ఒక్కసారిగా ఆకాశంలోకి ప్రయాణమయ్యాడు. అలా ఆకాశంలో దేవతా సంచారం చేస్తున్న ఇంద్రుడు చూశాడు. ఎవరు ఈ పిల్లవాడు, సూర్యుడి వైపు ఎందుకు వెళ్తున్నాడని అనుకున్నాడు. సహజంగా రాహు అండ్ కేతువు కాలధర్మం ప్రకారం గ్రహణం రోజున సూర్యచంద్రులను కబలిస్తారు. కానీ వీడెవరో వాళ్ళకంటే ప్రమాదంగా ఉన్నాడని తెలియక తన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు ఆ పిల్లవాడి మీద. ఆ ఆయుధం వెళ్ళి ఆ పిల్లవాడి ఎడమ దవడకు తగిలి పడిపోతుంది. హను అంటే సంస్కృతంలో దవడ అని అర్థం. వజ్రాయుధ ధాటిని కూడా తట్టుకున్న గట్టి దవడలు కలవాడు కాబట్టే హనుమా అని పిలిచారు. ఇప్పుడు జయ. అసలు జయ అనే శబ్దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం ఇవాళ రోజుల్లో దేనికి పడితే దానికి జయ అనే శబ్దాన్ని యాడ్ చేస్తున్నాం. అసలు జయ అనే శబ్దానికి అర్హులు ఎవరని చూస్తే మొట్టమొదటిగా ఉండాల్సిన పేరు హనుమంతుడిదే. ఆయన తను మొదలుపెట్టిన పనులని ఏ రోజు ధర్మాన్ని తప్పకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా అవన్నీ దాటి కార్యసిద్ధితో ఫినిష్ చేశారు. అందుకే అలాంటి వారిని పూజిస్తే మనకి కూడా జయం కలుగుతుంది కాబట్టే జయ హనుమాన్. ఇప్పుడు జ్ఞానగుణ సాగర అర్థాన్ని తెలుసుకుందాం. సీతమ్మను వెతుక్కుంటూ వెళ్తున్న రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వత సమీపాలకి చేరుకుంటారు. అక్కడికి హనుమంతుడు ఒక యాచకుడి రూపంలో వచ్చి వారి గురించి అడుగుతారు. అతని మాటలు విన్న రాముడు లక్ష్మణుని పక్కకి పిలిచి ఇలా అన్నారు: నా ఋగ్వేద వినీతస్య, నా యజుర్వేద దారిణ, నా సామవేద విదుష సఖ్యమేవ ప్రభాషితం. అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదాలు చదువుకొని వారు ఇంత బాగా మాట్లాడగలరు అని అనుకుంటున్నావా? ఇతనెవరో అన్ని వేదాలు శాస్త్రాలు తెలుసుకున్నవారు అని చెప్పారు. నిజానికి హనుమంతుడు ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు అని చూస్తే చిన్న వయసులో సూర్యభగవానుడి దగ్గరికి శిష్యుడిగా చేరి కేవలం 9 రోజుల్లో 4 వేదాలు, ఇతిహాసాలు, వ్యాకరణం కూడా నేర్చుకున్నారు. హనుమకి గురువు సూర్యుడు. మరి సూర్యుడికి గురువు ఎవరు? భగవద్గీతలో దీనికి కూడా ఒక మాట ఉంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ ఇహమవ్యయం వివస్వన్ మనవే ప్రాహ అనుర్విక్ష్వాకవేద్యవబ్రవీత్. వివస్వనుడు అంటే సూర్యుడు. విష్ణువు సూర్యుడికి జ్ఞానబోధ చేశారు. ఆ సూర్యుడు మనువుకి అండ్ ఆ మనువు ఇక్ష్వాకు చక్రవర్తికి చెప్పారు. అండ్ ఆ ఇక్ష్వాకు చక్రవర్తి వంశంలో పుట్టినవాడే శ్రీరామచంద్రుడు. అండ్ ఆయనే విష్ణు అవతారం. ఇలాగా హనుమంతుడు సముద్రమంత జ్ఞానానికి అండ్ విలువలకి నిధి. అందుకే ఆయనని జ్ఞానగుణ సాగర అని అంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో జయ కపీసతి హులోక ఉజాగర అర్థాన్ని తెలుసుకుందాం. అంతవరకు జై హనుమాన్, జై శ్రీరామ్.